జోష్న కార్తిక్ తాలి వీడియో సుమిత్రకు చూపించిన పారిజాతం. జోష్న చంప పగలగొట్టిన సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. జోష్న నిజ స్వరూపం సుమిత్రకు తెలియాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక జోష్న చాలా క్రూయల్గా ఆలోచిస్తుంది. దీప అడ్డు తొలగించుకుని కార్తీక్ని పెళ్లి చేసుకోవాలని చాలా ప్లాన్ అయితే వేసి కార్తీక్తో తాళి కట్టించుకోవడానికి రివాల్వర్ని పాయింట్ బ్లాక్లో పెట్టుకుంటుంది. కార్తీక్ ఏమన్నా అంత తింగరోడా? జోష్న చనిపోతాను అని చెప్తే మాత్రం తాళి ఎలా కట్టేస్తాడు? ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పినంత మాత్రాన తాళి కట్టేసి అంత పిరికోడైతే కాదు కదా కార్తీకు. జోష్నకు తగ్గట్టుగానే సమాధానం చెప్తాడు. చెప్పేసేసరికి, బావా నువ్వు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినా నా ప్రాణాలు తీసుకుంటాను. నువ్వు నా మెడలో తాళి కడితేనే బావా నేను ఉండేది, లేదంటే నేను ఉండను. నీ పని ఇలా కాదు అని జోష్న చేతిలో ఉన్న తాళిని కాస్త తీసి విసిరేస్తాడు. విసిరేసేసరికి వస్తావా రావా అని చెప్పాను కానీ నేను రాను, తాళి కడితేనే వస్తాననగానే కొడదామని చెయ్యి పైకెత్తుతాడు. చిచి, నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే, కొట్టడం కూడా అనవసరమని చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి మొత్తం 4 వైపులా కూడా లాకులు వేసేసి, నిన్ను ఇంటి దగ్గర నుంచి నేను తీసుకొచ్చాను, నీకు ఏదైనా జరిగితే అత్త నన్ను ప్రశ్నిస్తుంది, అందరూ నా మీద నిందేస్తారు, ఇంటికి తీసుకెళ్ళి అప్పగించాల్సిన బాధ్యత నాది కదా అని సరాసరి ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత, ఏంట్రా కార్తీక్ ఇంత ఆలస్యమైందేంటి, ఇప్పటి వరకు ఏం చేశారా? ఉదయం అనగా గుడికి వెళ్ళారు, ఈ రోజు అసలే నీ పెళ్లి రోజని కూడా వెళ్ళావు, ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి? ఉదయం వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు ఉంటారా? ఏంటమ్మా జోష్న, నీకేదో అయ్యిందంట, అట్నుంచటే హాస్పిటల్కి వెళ్ళావంట, ఇప్పుడు బాగానే ఉందా అంటూ ఇంకా శివన్నారాయణ అడిగేసరికి, ఏంటే మామయ్య గారు అడుగుతుంటే సమాధానం చెప్పవు అని చెప్పి ఇంకా సుమిత్ర అడుగుతుంది. సుమిత్ర అడగడంతో ఏం మాట్లాడకుండా, ఏంటి జోష్న ఏం మాట్లాడవేంటి అని దశరథ్ కూడా అడిగేసరికి, ఏం మాట్లాడదు దశరథ, నువ్వెన్ని ప్రశ్నలు అడిగినా ఏనికి సమాధానం చెప్పదు సుమిత్ర. మీరు అడిగితే మాత్రం జోష్నకు లెక్క ఏంటండి? అసలు జోష్న ఏం చేసిందో, కార్తీక్ని ఏ ప్లాన్ మీద బయటకు తీసుకువెళ్ళిందో, అసలు ఈ పెళ్లి రోజునే అంటే కార్తీకు దీప పెళ్లి రోజునే ఎందుకు టార్గెట్ చేసి బయటకు తీసుకువెళ్ళిందో నాకు తెలుసండి అంటూ వీళ్ళ వెనకాల వస్తూ పారిజాతం అంటుంది. అనేసరికి, నీకు తెలుసా? అయినా పారు, నువ్వు ఇందాకడ వరకు పారిజాతం ఇందాకడ వరకు ఇక్కడే కదా ఉన్నావు, మళ్ళీ ఎటు వెళ్ళావు అనగానే నాకు చిన్న అనుమానం వచ్చిందండి, అందుకే నేను వెళ్ళాను అనేసరికి, ఎక్కడికి వెళ్ళావు అనగానే, సుమిత్ర ఇది మాత్రం నువ్వు ఖచ్చితంగా చూడాల్సిందే, జోష్న ఏ తప్పు చెయ్యదు అని పాపం కార్తీకు దీప పెళ్లి రోజైనా సరే తను మొక్కుకుంది, మొక్కు తీర్చాలి, తను సెంటిమెంటు అంటూ మాట్లాడి మరీ పంపించావు కదా. వాళ్ళ మొదటి పెళ్లి రోజుని ఎంతో సంతోషంగా కుటుంబంతో చేసుకోవాలనుకున్నారు, కానీ జోష్న గుడి కానీ అక్కడికని ఇక్కడికని తిప్పి కార్తీక్ని విసిగించి సుమారు ఈ టైం వరకు తిప్పించింది. ఇంకా కొన్ని గంటలాగితే చీకటి అయిపోతు నిద్రపోయే సమయం వచ్చేస్తుంది. వాళ్ళు ఈ రోజుని ఇంకా గుర్తేం పెట్టుకుంటారు? ఇది తప్పు నువ్వే చేసావు సుమిత్ర అనగానే, నేనేం తప్పు చేశాను అత్తయ్య? ఒక్కసారి నువ్వు తప్పు చేసావో లేదో నేను చూపించిన దాన్ని చూడు, ఆ తర్వాత తప్పు చేసావో లేదో నీకే అర్థమవుతుంది. ఎవరు తప్పు చేశారో, ఎవరికి శిక్ష విధిస్తావో నీకే వదిలేస్తున్నాను, ఇది చూడు అని చెప్పి సెల్ ఫోన్ని కాస్త సుమిత్ర చేతిలో పెడుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే, జోష్న వస్తుండగానే పారిజాతం మెసేజ్ చేస్తుంది, కార్తిక్ లొకేషన్ పంపించు అని చెప్పనేసరికి ఓకే అని లైవ్ లొకేషన్ పంపించేస్తాడు పారిజాతానికి లైవ్ లొకేషన్ పంపించడంతో ఇది పారిజాతం ఇంటికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళి కార్తీక్ ఎక్కడైతే లైవ్ లొకేషన్ పంపించాడో కార్తీక్ ఒక చోట ఆగితే సిగ్నల్ అక్కడ ఆగుతుంది కదా, పారిజాతం అక్కడికి కొంచెం దూరంగా ఆపి చాటుగా వచ్చి మొత్తం చూస్తుంది.
జోష్న నడి రోడ్డు మీద వేసిన వెధవేషాలు, కార్తీక్ని తాళి కట్టమని చెప్పిన మాటలు, నేను ఇదంతా ప్లాన్ చేసుకున్నాను, నువ్వు గనక తాళి కట్టకపోతే మా అమ్మ ప్రాణాలు పోతాయి, అది ఇది అని మొత్తం చెప్పింది కదా, అదంతా కూడా రికార్డ్ చేస్తుంది పారిజాతం అయితే. కానీ ఈ విషయం కార్తీక్కి తెలీదు. పారిజాతం ఎందుకు లైవ్ లొకేషన్ పెట్టమందో అనుకుంటాడంతే. కానీ ఇదంతా ఈ వీడియో తీస్తుంది, తనని ఫాలో అయ్యి పారు వచ్చింది అన్నది ఏమి కార్తీక్కి తెలీదు. తెలియకుండానే కార్తీకు, అమ్మ పారు నీలో ఈ యాంగిల్ కూడా ఉందా, నిజంగా మంచి పని చేసావు పారు, నువ్వు చేసిన ఈ మంచి పనికి నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానని పారిజాతం వంక చూస్తూ అనేసరికి, థ్యాంక్స్ మనవడా, నేను నా మనవరాల కోసం మాత్రం చేయలేనా, ఇన్ని రోజులు ఇది నా మనవరాలు అనుకున్నాను, ఇది నా మనవరాలు కాదు అని తెలిసాక నేను అంత ఈజీగా ఎలా వదిలేస్తాను దీన్ని బాగా సుమిత్ర దగ్గర ఇరికించాలి, లేదంటే మాత్రం ఇది లొంగదు, సుమిత్ర దగ్గర ఇరికిస్తేనే ఇది లొంగుబాటుకొస్తుంది అన్న ఉద్దేశంతోనే ఇలా చేశాను అని. అంటే ఇద్దరు కళ్ళతోనే సైగ చేసుకుంటారు. సైగ చేసుకునేసరికి సుమిత్ర దంతా చూస్తుంది. చూసి పక్కనున్న శివన్నారాయణకి ఇస్తుంది. శివన్నారాయణ దశరథు చూస్తారు. చూసిన తర్వాత చాలా కోపం వస్తుంది సుమిత్రకు. చెంప పగలగొడుతుంది. కొట్టడంతో సోపాలో పడిపోతుంది జోష్న. నీకు అసలు పిచ్చి పట్టిందా ఏంటి? నువ్వు మొక్కు అన్నావు కాబట్టే దీపా కార్తీకుల మొదటి పెళ్లి రోజు అని తెలిసినా మొక్కుకున్నావు కదా, నీ మొక్కుని ఎందుకు స్పాయిల్ చేయడం, నిన్నెందుకు బాధ పెట్టడం? నీ పెళ్లి జరిగితే మాకు సంతోషం కదా, నిన్ను స్పాయిల్ చేయకూడదు, నీ మనసుని బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతో దీప మనసుని బాధ పెట్టి నిన్ను కార్తీక్ని గుడికి పంపించాను. నువ్వు చేసిన వెధవేషాలు ఇవా? నువ్వు చేసిన పిచ్చి పని ఇదా? అసలు నీకు బుద్ధుండేదంతా చేస్తున్నావా? కార్తీక్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం ఏంటే? నీకు ఆల్రెడీ చెప్పాను, కార్తీక్కి దీపకు పెళ్లి జరిగిపోయింది. కార్తీక్ జీవితంలో మరొక ఆడదానికి స్థానం లేదు. అది నువ్వు అర్థం చేసుకోకుండా దీప అడ్డు తొలగించేసి, లేదా దీపతో పెళ్ళయిందన్న విషయాన్ని కూడా మర్చిపోతావా? మర్చిపోయి పెళ్లి చేసుకుంటావా? చాలా బాగుంది జోష్న, ఎంత పిచ్చిదానవని అనుకోలేదు. చదువుకున్నావు కదా, అక్కడెక్కడో ఫారెన్లో చదువుకుని వచ్చిన జ్ఞానం ఇదేనా? కార్తీక్ని పెళ్లి చేసుకుంటానని అలా ఎలా అనగలుగుతున్నావు? నువ్వు అసలు ఆడదానివేనా? ఇలా ఏంటి నువ్వు? నీకు కార్తీక్ మెడలో తాళి కట్టకపోతే నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? నువ్వు ప్రాణాలు తీసుకుంటే నేను ప్రాణాలు తీసుకుంటానా? ఇలా నువ్వు అడిగేవని తెలిస్తే నీవు చచ్చినా గాని కళ్ళల్లో కన్నీటి చుక్కలు కూడా రావే నాకు. అంత చండాలంగా నువ్వు మాట్లాడుతున్నావు. మాటలు వింటేనే అంత ఘోరంగా ఉంది. అయినా ఎంత దరిద్రంగా తయారవుతున్నావేంటి జోష్న? రే కార్తీక్, రేపటి నుంచి నువ్వు దీప ఇక్కడికి రాకండ్రా. మామయ్య గారు ఆ అగ్రిమెంట్ ఏదో రద్దు చేసి పాడేయండి. అసలు జోష్నకేం సంబంధం ఉంది? అయితే ఇప్పుడు దీప ప్రాణాలు జోష్న కాపాడింది అనుకుందాం, మరి నా ప్రాణాలు కూడా దీప కాపాడింది కదా. చెల్లుకు చెల్లు సరిపోతుంది. ఆ అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ చింపి పడేసి, కార్తీక్ రేపటి నుంచి ఇక్కడికి రాకరా, నిన్ను చూస్తే ఈ పిచ్చిది ఇలాగే పిచ్చి పిచ్చిగా పనులు చేస్తుంది. దీపకు అన్యాయం జరగడానికి వీల్లేదు. దీప నువ్వు సంతోషంగా ఉండాలి. అయినా ఆ పిల్ల కడుపుతో ఉందిరా. ఈ విషయం తెలిస్తే ఆ పిల్ల ఎంత బాధపడుతుంది? కడుపుతో ఉన్న పిల్ల బాధపడితే ఇంకేమైనా ఉందా? ఇదే విషయం మీ అమ్మకు తెలిసిందనుకో, ఇంకా నన్ను దుమ్మెత్తిపోస్తుంది. ఇదేనా కూతుర్ని పెంచే పద్ధతి? కూతుర్ని ఇలానైనా పెంచుతారా వదినా? ఏంటి పెళ్ళైన నా కొడుకుని పెళ్లి చేసుకోమని అడుగుతుంది? నీ కూతురికి అసలు సిగ్గనేది ఉందా అని నా మొహం మీద తూ అని ఉమ్మేస్తుంది. వద్దురా కార్తీక్, రేపటి నుంచి రావద్దు అనేసరికి అది కాదత్తా అనగానే, రే కార్తీక్ ముందు వెళ్ళు, రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు, జోష్నకు గట్టిగా పడాలి, వెళ్ళిక్కడి నుంచి అని చెప్పాయి అనగానే, అవునరా కార్తీక్ వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి దశరథు శివనారాయణ పారిజాతం అందరూ వెళ్ళిపోమంటారు. సరే అత్త వెళ్తాను అనగానే, ఒరే ఒక్క నిమిషం రా అని చెప్పి, ఒరే దశరథ అని చెప్పాను. కానీ అలాగే నాన్ననే ఒక 50,000 రూపాయలు కార్తీక్ చేతిలో పెట్టబోయేసరికి, వద్దు మామయ్య అని చెప్పనేసరికి, మామయ్యని కాబట్టే ఇస్తున్నాను తీసుకో అని చెప్పి చేతిలో పెట్టేస్తాడు. చేతిలో పెట్టేసరికి కార్తీక్ కారు తీసుకుని వెళ్ళరా అనగానే కారు తీసుకుని వెళ్తాడు. కారు తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా జోష్న చాలా కోపంగానే పైకి వెళ్ళిపోతుంది.
జోష్న వెనకాలే పారిజాతం వెళ్ళి ఆ చెంప ఈ చెంప వాయగొడుతుంది. నీకేమన్నా పిచ్చటే అనగాని నాకు కాదు పిచ్చి నీకు. అసలు నేనున్న చోటికి నువ్వెందుకు వచ్చావు? అసలు నువ్వు నేను మాట్లాడుకుంటే నిన్నెవడు వీడియో తీయమన్నాడు? నీకు బుర్ర పని చేయలేదే, అందుకే నేను వీడియో తీశాను. ఈ వీడియో సుమిత్రకు చూపిస్తే నువ్వు కార్తీక్ మీద మనసు పడుతున్నావన్న విషయం సుమిత్రకు తెలుస్తుందనే తీశానే. అసలు నీకు బుద్ధుందా? బుద్ధి జ్ఞానం ఉందా? కార్తీక్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? నీకు బుర్రుండేదంతా చేస్తున్నావా? అసలు నువ్వు ఇలా ఉండగలుగుతున్నావే? నువ్వు మాట్లాడేది మంచో చెడో కూడా నీకు ఇంగిత జ్ఞానం కూడా తెలియట్లేదా? చదువునంతా ఏం చేసావే నువ్వు? గాలి కొదిలేసావా, నేల కొదిలేసావా? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం మీ అమ్మ మామూలుగా ఊరుకోదు. ఇప్పుడు ఒక చెంప దెబ్బతో వదిలేసింది, తర్వాత ఏం చేస్తుందో కూడా నీ ఊహకందదు. అది గుర్తుపెట్టుకో. నీకు మీ నాన్న అగ్రిమెంట్ ఇచ్చాడు కదా, దాని ప్రకారం చేయాలి అనుకుంటే ముందు ఎవడొకరిని పెళ్లి చేసుకో. కార్తీక్ని కాదు. కార్తీక్ని ఈ జన్మ కాదు, మరొక 10 జన్మలు ఎత్తినా నీలాంటి ఆడదాన్ని కార్తీక్ ఎప్పటికీ పెళ్లి చేసుకోడు. నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో, నీ పాడుబుద్ధి ఏంటో కార్తీక్కి బాగా తెలుసు. నిన్ను పూర్తిగా అంచనా వేయగలడు కార్తీక్. తెలిసి ఎవడైనా ఊబిగుంటలో దిగుతాడా? దిగితే అలా దిగబడిపోతాడు. నీ జీవితంలోకి వచ్చిన కార్తీక్ జీవితం కూడా అలాంటిదే, అలాగే దిగబడిపోతాడని. కార్తీక్ నీ జీవితంలోకంటూ రాడు. అది గుర్తు పెట్టుకుని ఉంటే చాలా బాగుంటుంది. లేదంటే మాత్రం చాలా నష్టపోతావు జోష్న. అది గుర్తుపెట్టుకో అంటూ చాలా కోపంగానే పారిజాతం అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. నేను ఏం ప్లాన్ చేశాను, ఎంత ప్లాన్ చేశాను? రాత్రంతా నిద్రపోకుండా మరీ ఆలోచించాను. బావని ఏదో రకంగా ఎమోషనల్గా అయినా సరే బ్లాక్మెయిల్ చేసి తాళి కట్టించేసుకోవాలనుకున్నాను. కానీ బావ కట్టలేదు. సర్లే అనుకుంటే ఇంటి దగ్గర కూడా విషయం తెలిసేటట్టు గ్రానీ చేసింది. అసలు గ్రానీకి బుర్ర పని చేస్తుందా లేదా అని జోష్న అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇంటి దగ్గర దీప ఎదురు చూస్తూ ఉండేసరికి కార్తీక్ ఇంటికి రావడంతో కార్తీక్ను చూసి చాలా సంతోషపడుతుంది. బావా అని వచ్చి పట్టుకునేసరికి, ఏంటి మరదలా, నీకు అన్యాయం చేస్తాననుకుంటున్నావా? నా ప్రాణమైనా పోతుంది కానీ నీకు మాత్రం అన్యాయం చేయను. నా జీవితంలో ఉండే ఒకేనొక్క భార్యవి నువ్వు, అర్థమవుతుందా? నువ్వు తప్పుగా ఏమీ ఆలోచించొద్దు అని చెప్పి ఇంకా కార్తీక్ రా లోపలికి వెళ్దామని లోపలికి తీసుకొస్తాడు. చూద్దాం మరి నెక్స్ట్ ఎపిసోడ్స్లో జోష్న ఇంకెన్ని ప్లాన్లు వేస్తుందో. జోష్న ప్లాన్ని కార్తీక్ ఎలా చిత్తు చేసి ఆ ఇంటి వారసురాలు జోష్న కాదు అన్న విషయాన్ని ఎలా బయట పెట్టిస్తాడో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.